సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఆయన ఒక కవి మాత్రమే కాదు, ప్రపంచమంతా తెలుగు సాహిత్యాన్ని వ్యాప్తింపజేసినటువంటి ప్రముఖ కవుల్లో ఆయన ఒక కవి. నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అనే గాయంలో సిరివెన్నెల గారు రాసినటువంటి ఆ లిరిక్స్ గానీ, ఆయన పాడిన విధానం గానీ ఎంతో మందిని ఆలోచింపజేసే విధంగా ఉంటుంది. అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా అని సింధూరంలో ఆలపించిన ఔరా అమ్మక చెల్ల ఆలపించిన అమ్మడమెల్ల అని భగవంతుడు శ్రీకృష్ణుడి లీలలను అంటూ చిరంజీవి గారితో ప్రణయ గీతాలు ఆలపించినప్పటికీ, ఆ సాంగ్ లిరిక్స్ ఆపద్ బాంధవుడు సినిమాలో వినిపించినప్పటికీ, ఎప్పుడు ఒప్పుకోవద్దుర ఓటమి ప్రతి ఒక్కరిలోనూ స్ఫూర్తి నింపిన వీరులకి ధీరులకి అమ్మ ఒడి ఒక్కటే అంటూ ఒక ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ లో జరిగేటువంటి ఆ సాంగ్ ని రోమాలో నెక్కబొడిచే విధంగా రాసినప్పటికీ, మై హార్ట్ ఈస్ బీటింగ్ అంటూ తనలోని ప్రేమ రాగాలను కూడా ఆలపించినప్పటికీ, సంఘటన ఏదైనా తన కవిత్వంతో పాట రూపురేఖలను మార్చినటువంటి మహాకవి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. ఆ ఘనత, ఆ ప్రతిభ ఆయన సొంతం. 1955 మే 20న జన్మించినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు 1965 సంవత్సరంలో వచ్చినటువంటి కె విశ్వనాథ్ డైరెక్షన్ లో వచ్చినటువంటి సిరివెన్నెల సినిమాతో అయితే ఆయన సినీ అరంగేట్రం అయితే జరిగింది. ఒక రైటర్ గా, ఒక లిరికిస్ట్ గా ప్రారంభించినటువంటి ఆయన కెరీర్ లో 3000కు పైగా సినిమాలు ఆయన సాంగ్స్ కి లిరిక్స్ రాయడం అయితే జరిగింది. ఆయన పాడినటువంటి గేయాలు గాని, ఆయన రచించినటువంటి సాంగ్స్ గాని ప్రతి ఒక్కరికి సుపరిచితమే. తెలుగు ప్రేక్షకులు ఎక్కడ ఉన్నప్పటికీ ఇది సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసినటువంటి గేయ రచన అని చెప్పేసి కళాఖండిగా గుర్తించగలిగినటువంటి పాటలు ఆయన సొంతం. దట్ ఈస్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. పాట గేయ రచయితగా 3000కు పైగా పాటలు రాసి 11 నంది అవార్డులు, 6 ఫిలింఫేర్ అవార్డులు, అది కాకుండా పద్మశ్రీ బిరుదుతో పురస్కారం, ఎన్నో మహిత్మాగతమైనటువంటి రచనలు, పాటలు గాయని తెలుగు ప్రేక్షకులు ఇప్పటికీ కూడా ఆయన రచించినటువంటి ఆ సాంగ్స్ వింటూ ఉంటే మొదలో ఎన్నో సంతోషకరమైన ఆనందాలు, మోటివేషన్ లేనటువంటి వారికి స్ఫూర్తిదాయకంగా ఉన్నటువంటి సాంగ్స్ ఎన్నో విలపించినటువంటి గేయ రచయిత. ప్రేమ, బాధ, కోపం సిచ్యువేషన్ ఏదైనప్పటికీ ప్రతి కేటగిరీకి సంబంధించినటువంటి సాంగ్స్ ని ఆయన రచనతో ప్రతి ఒక్కరి మైండ్ లో గుర్తుండిపోయినటువంటి పాటలను కూడా రచించినటువంటి మహాకవి. ఇప్పుడు కూడా సీతారామ శాస్త్రి గారు రచించినటువంటి పాటలు వింటుంటే ఎంత క్లియర్ గా ఉంటాయో లిరిక్స్, ప్రతి లిరిక్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఇప్పుడు ఉన్నటువంటి సాంగ్స్ గానీ ఇవి గానీ మనం వింటాం, వినసొంపుగా ఉంటాయి, మర్చిపోతాం. కానీ సీతారామ శాస్త్రి గారు రచించినటువంటి లిరిక్స్ ఎవరైనా వింటే అవి ఎప్పటికీ మన మైండ్ లో గుర్తుండిపోయే సాంగ్సే, ఆ లిరిక్సే మనకి ఎప్పుడు గుర్తుండిపోతాయి. సో అటువంటి మహాకవి ఈ రోజున మన మధ్య అయితే లేడు. 2021 నవంబర్ 30న అయితే ఆయన మరణించడం అయితే జరిగింది. సో ఈ రోజుకి దాదాపుగా ఒక 4 సంవత్సరాలు అయితే గడుస్తుంది. ఆయన మన మధ్య లేనప్పటికీ ప్రతి ఒక్కరు ఆయన్ని గుర్తించుకోవాలి. ఈ రోజు నవంబర్ 30 కాబట్టి ఆయన వర్ధంతి అండి. తెలుగు ప్రేక్షకులు, తెలుగు సాహిత్యం బ్రతికున్నంత కాలం సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ప్రతి ఒక్కరికి గుర్తుంటారు. ఆయన ఒక జ్ఞాపకం, అది మర్చిపోవడం అయితే జరగదు. అటువంటి సాహిత్యం కలిగినటువంటి మహాకవి మన మధ్య లేకపోవడం అనేది బాధాకరం అనేది చెప్పుకోవాలి. సో ఏదేమైనప్పటికీ నేను మాత్రం ఒక్కటే చెప్పగలను, సీతారామ శాస్త్రి గారు తలదనేటువంటి మరొక కవి ఇక రాడు, రాబోడు. దట్ ఈస్ ఓన్లీ లెజెండ్ సీతారామ శాస్త్రి గారు మాత్రమే. మీరు మా మధ్య లేకపోయినప్పటికీ మీరు సృష్టించినటువంటి ఆ పాటల రూపంలో, ఆ లిరిక్స్ రూపంలో ఎప్పుడు మాకు సుపరిచితంగానే ఉంటారు, మాకు దగ్గరగానే ఉంటారు.